వివేక్ ఏమన్నాడు? సంజయ్ గురించి ఏమన్నా చెప్పాడా? చెప్పాడు. సంజయ్ గురించి ఏం చెప్పాడు? సంజయ్ కనిపించకపోవడానికి తనకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు. అలా చెప్పాడా? అంతేకాదు, సంజయ్ని కిడ్నాప్ చేసింది మీరే అని చెప్పాడు. సంజయ్ నేను కిడ్నాప్ చేశానని చెప్పాడా? అవును. అతని మాటల్ని బట్టే మీకు తెలియడం లేదు సంజయ్ని వివేకే కిడ్నాప్ చేశాడని? ఎప్పుడైతే నిందను మీ మీద వేశాడో అప్పుడే వివేక్ నేరస్తుడని నాకు అర్థమైపోయింది. నా అంచనా ప్రకారం ఇప్పుడు సంజయ్ వివేక్ ఆధీనంలో ఉంది. వివేక్ చాలా తెలివైన క్రిమినల్ కనుక సంజయ్ని కిడ్నాప్ చేసుంటాడు. ఆ విషయం బయటపడకుండా చాలా బ్యాలెన్స్డ్గా నాతో మాట్లాడాడు. అంతకన్నా బ్రిలియంట్గా సంజయ్ని మీరే కిడ్నాప్ చేశారని ఆ నేరాన్ని మీ మీదకు తోసేశాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నా మీద? సంజయ్ విషయం ఎవరైనా రేపు అడిగితే కళ్యాణరాముడే కిడ్నాప్ చేశాడని చెప్తాడన్నమాట. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. కళ్యాణ్ రామ్ అంటే మీరేనా? ఎస్ సార్, నేనే కళ్యాణ్ రామ్ని. ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు సార్. ఈ అమ్మాయి పేరు సంధ్య. నిన్న ఉదయం నుంచి కనిపించట్లేదు. మీకేమైనా కనిపించిందా సార్? ప్లీజ్ చెప్పండి. మిస్టర్, తెలివిగా నటించొద్దు. ఈ అమ్మాయి కొద్ది రోజులుగా మీ ఇంట్లోనే ఉంది, అవునా? అవును సార్, మా ఇంట్లోనే ఉండేది. ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? సమాధానం చెప్పవే. ఏ అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావా? లేదు సార్. మరి చెప్పు, ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? ఆ అమ్మాయి అమ్మాయి నా స్నేహితురాలు సార్. ప్రశ్న అడిగితే సమాధానం మీరు చెప్తారే. అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఈ అమ్మాయి కూడా ఆయన భార్యేనా? అబద్ధం సార్, ఆమె నా స్నేహితురాలు. ఓహో, అతడి భార్యని మీ స్నేహితురాలని చెప్పి కవర్ చేస్తున్నారా? ఎస్ఐ గారు, ఆమె మా ఆయన భార్య కాదు. నేను చెప్పేది నిజం. అబద్ధం. ఈమె ఇతని భార్య అని, వీరిద్దరికో బాబు కూడా ఉన్నాడని, ఇతను ఈమెను మోసం చేశాడని, ఈమె ఇతన్ని వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చి ఇక్కడే కొద్ది రోజులు ఉందని, 2 రోజుల నుంచి కనిపించడం లేదని ఈమె బంధువులు కళ్యాణ్ రామ్ మీద కేసు పెట్టారు. సార్, ఈ అమ్మాయి నా భార్య అని చెప్పుకుంటూ కొద్ది రోజులుగా మా ఇంట్లో ఉన్న మాట నిజమే. కానీ సంజయ్ నా భార్య కాదు. ఈ అమ్మాయి ఉన్నట్టుండి మాయమైంది. మేము ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాం. నా మాట నమ్మండి. చూడు మిస్టర్, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చాం. నిజంగా సంధ్య ఇక్కడ లేదని తేలిపోయింది. ఆమె బంధువులు మీరే ఏదో చేశారని అనుమానిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? బాబు, మా కళ్యాణ్ రాముడు చాలా అమాయకుడు. వీలైతే వాడు ఉపకారం చేస్తాడు గాని ఎవ్వరికీ అపకారం చేయడు. సంధి కనిపించకపోవడానికి మా అబ్బాయికి ఏ సంబంధమూ లేదు. అదంతా మాకు తెలియదమ్మా. నిజంగా మీ అబ్బాయి ఏ తప్పు చేయకపోతే సంధ్యను మాకు అప్పగించమని చెప్పండి. సార్, మేము సంజయ్ కోసమే వెతుకుతున్నాం. సంజయ్ మాకు కనిపించిన మరుక్షణమే ఆమెను మీకు అప్పగిస్తాం. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత సంగతి మీకు 2 రోజులు గడిపిస్తున్నాను. సంధ్య వివరాలు మాకు తెలియాలి, లేదా ఈ కళ్యాణ్ రామ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూడు మిస్టర్, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఉంది కాబట్టి సిటీ లిమిట్స్ దాటి వెళ్ళొద్దు. అలా వెళ్తే అది మరో నేరం అవుతుంది. జాగ్రత్త. కమాన్. రావుడు, ఏమిటి ఇదంతా? ఈ పోలీసులు ఏమిటి నిన్ను అరెస్ట్ చేస్తానన్నావేమిటి? నాకేమిటో భయంగా ఉందిరా. అమ్మా, ఇలా భయపడితే ఎలా? ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలిసే నేను మహాలక్ష్మి ఇంత రిస్క్ తీసుకున్నాం. మన వైపు న్యాయం ఉంది. మనం ఎవరికి భయపడక్కర్లేదు. అవునత్తయ్య,
ఈ 2 రోజుల్లో సంజయ్ ఎక్కడుందో తెలుసుకుంటాం. సంజయ్ను పోలీస్ స్టేషన్లో అప్పగించి వివేక్కి సరైన గుణపాఠం చెప్తాం. మీరు ధైర్యంగా ఉండండి. అవునమ్మా. ఏమి ధైర్యం ఏమిటోనమ్మా, నాకు భయంగా ఉంది. ఏంటి వివేక్, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? ఎందుక ఎంతో తెలివైన మహాలక్ష్మి తెలివి తక్కువతనానికి కనిపించకుండా పోయిన సంజయ్ వివరాలు రాబట్టాలని మహాలక్ష్మి నన్ను ప్రశ్నించింది. తెలివిగా తెలుసుకోవాలని తను, అతి తెలివిగా తెలియనట్టు నేను. వాహ్, బ్యూటిఫుల్ సీన్. నేను దొరుకుతానా? అటు తిప్పి ఇటు తిప్పి చివరకు సంజయ్ను కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పేశాను. ఎవరా కిడ్నాప్ చేసింది? మహాలక్ష్మి భర్త కళ్యాణరాముడు. ఆ విషయం విని మహాలక్ష్మి షాక్ అవ్వలేదా? అయింది, అందుకేగా ఇంత నవ్వు వచ్చింది. అయిందా, అయినట్టు నటించిందా? ఏదనేది మనకు అనవసరం, మన సైడ్ నుండి మనం సేఫ్. ఏం సేఫ్ వివేక్? కళ్యాణ్ రాముడు కిడ్నాప్ చేశాడన్న విషయం మహాలక్ష్మికి తెలియదంటావా? ఏం తెలుసుకున్నా, ఎంత ప్రయత్నించినా తప్పిపోయిన సంజయ్ జాడ మాత్రం తెలుసుకోలేదు. నేనే సంజయ్ భర్తనని ప్రూవ్ చెయ్యను లేదు. ఒకవేళ కనిపించకుండా పోయిన సంధ్య తిరిగి మహాలక్ష్మి దగ్గరికి వచ్చేస్తే అప్పుడు మన కథ అడ్డం తిరుగుతుందేమో. నెవర్. అలా చేస్తే మహాలక్ష్మి కథ మరో మలుపు తిరుగుతుంది. రావడం అనేది జరగని పని. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు వివేక్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నవీన్. నా ఆపరేషన్ మీద, నా ప్లాన్ మీద నాకున్న నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్య జాడ మహాలక్ష్మి తెలుసుకోలేదు. మరింతకీ సంధ్యని కిడ్నాప్ చేసింది ఎవరు? చెప్తాను. Come on, move! Wait! More wait! Wait! Come on! అంటే సంధ్య? Yes! ఆ సంజయ్ ఇప్పుడు నా కస్టడీలోనే ఉంది. ఏ సంజయ్ని అడ్డు పెట్టుకొని ఆ మహాలక్ష్మి కళ్యాణరాముడు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూశారో, ఆ సంజయ్ని అడ్డు పెట్టుకొని ఆ కళ్యాణరాముడి జీవితాన్ని జైలు పాలు చేస్తున్నాను. నాకు ఎదురు తిరిగినందుకు మహాలక్ష్మి తన బ్రతుకంతా భర్తకు దూరమై ఏడుస్తూ ఒంటరిగా గడపాల్సిందే. ఇదే నేను మహాలక్ష్మికి వేసే శిక్ష. వెరీ గుడ్ వివేక్, వెరీ గుడ్. అవును, సంధ్యని ఎక్కడ దాచావు? ఆ ఒక్కటి అడక్కు. ఈ ఆపరేషన్ పూర్తయి కళ్యాణరాముడు జైలుకి వెళ్ళే వరకు సంధ్య ఎక్కడుందో ఎవ్వరికీ తెలియకూడదు. మీకు 2 రోజులు గడివిస్తున్నాను. సంధ్య వివరాలు మాకు తెలియాలి, లేదా ఈ కళ్యాణ్ రామ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా రావుడు? ఇప్పటి వరకు సంజయ్ జాడ తెలియలేదు. పోలీసులు ఇచ్చిన గడువు రేపటితో పూర్తవుతుంది. నాకేం చేయాలో తోచట్లేదు. అమ్మా, నువ్వు టెన్షన్ పడకమ్మా. టెన్షన్ పడకుండా ఎలా ఉంటారా? రేపు నిన్ను తీసుకెళ్లి పోలీసులు లాకప్లో పెడితే మహాలక్ష్మి, అనవసరంగా మీరిద్దరు ఆ సంజయ్ బాధ్యతను నెత్తి మీద వేసుకున్నారు. లేకపోతే ఇలా జరిగేదా? అదేంటత్తయ్య అలా అంటారు? సంజయ్ సపోర్ట్ చేయడం వల్లే కదా
వివేక్ నిజ స్వరూపం బయటపడింది? సంజయ్ వల్లనే కదమ్మా మన సింధు ఎంత ప్రమాదంలో ఉందో తెలుసుకోగలిగాం. అరే రేపు సంజయ్ బతుకులాగా మన సింధు బతుకుడు కాకూడదనే కదా ఇంత తాపత్రయపడేది. నిజమేరా, కాదని నేను అనడం లేదు. సింధుని కాపాడటం కోసం నువ్వు క్షేమంగా ఉండాలి కదా. నువ్వు జైలు పాలైతే ఇంటికి మగ దిక్కెవర్రా? అంత దూరం ఆలోచించకండి అత్తయ్య. మీరు భయపడినట్టు మీ అబ్బాయికి ఏ హాని జరగదు. కీడించి మేలించమన్నారమ్మా. అమ్మా మనం మంచి కోసం పోరాడుతున్నాం, మనకి ఎటువంటి కీడు జరగదు. పోలీసులు ఇచ్చిన 24 గంటలు అయిపోయింది. అత్తయ్య 24 గంటల్లో ఎన్నో చేయొచ్చు. ముందు సంజయ్ని వెతుకుదాం. దాంతోపాటు రేపు ఉదయమే వెళ్ళి లాయర్ గారిని కలిసి ఏం చేయాలో సలహా తీసుకుందాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా ఉండమంటావు మహాలక్ష్మి? ఏం చెయ్యాలో తోచడం లేదు. భగవంతుడా, తండ్రి, ఏమిటి పరీక్ష? కాపాడు, కాపాడు. అమేజింగ్, అమేజింగ్, వండర్ఫుల్ సంజయ్, ఎక్సలెంట్. ఇంత అద్భుతంగా నటించి నమ్మిస్తావని నేను అస్సలు ఊహించలేదు. మరి సంధ్య అంటే ఏమనుకున్నావు? అందుకే ఐ లైక్ యూ. ఓన్లీ లైకింగ్ ఏనా? లవ్ కూడా చేస్తున్నాను కదా. ఇప్పుడు చూడు సంధ్య ఏం జరుగుతుందో. ఇంతకు ముందు మీరు నా దగ్గరికి ఒకసారి వచ్చినట్టున్నారు. అవును సార్. ఎవరో అమ్మాయి తనే మీ భార్యని మీ దగ్గరికి వచ్చింది కదూ. ఆ కేసు మీద మీరు నా దగ్గరికి వచ్చారు కదూ. అవును సార్. చూసారా నా మెమరీ పవర్? అందుకే నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. అందుకే కదా సార్ కూర్చున్నాం. గుడ్ జోక్, గుడ్ జోక్. ఇంతకీ ఆ అమ్మాయి ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. అయితే సమస్య లేదు. వెళ్ళిపోవడం అంటే ఆ వెళ్ళిపోవడం కాదు సార్. మరి కనిపించకుండా వెళ్ళిపోయింది సార్. అందుకే మీ దగ్గరకు వచ్చాం. అలాగైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చారండి? ఆ అమ్మాయి కనిపించకుండా పోవడానికి నా భర్తకు ఏదో సంబంధం ఉందంటూ ఆ అమ్మాయి బంధువులు నా భర్త మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్. ఆ గడువు కూడా ఈరోజు రాత్రితో పూర్తయిపోతుంది. రేపు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. అందుకే మీ సలహా తీసుకుందామని మీ దగ్గరకు వచ్చాం. ఈ విషయంలో నేను ఇచ్చే సలహా ఏముంటుందండి? దీనికి ఒక్కటే మార్గం. నిజంగా మీరు అమ్మాయిని కిడ్నాప్ చేసుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పండి. సంజయ్ నేను కిడ్నాప్ చేయలేదు సార్. అయితే కష్టమే. మరో మార్గం ఉంది. ఏంటి సార్? ఏమీ లేదు. వెళ్ళిపోయిన సంధ్య తనంతట తానుగా తిరిగి రావాలి. అలా వచ్చే అవకాశం కనిపించట్లేదు సార్. అయితే మీరు అరెస్ట్ అవ్వక తప్పదు. ఈ విషయం తెలుసుకోవడానికేనా సార్ మేము మీ దగ్గరకు వచ్చింది? అలా కోప్పడితే లాభం లేదమ్మా. అసలు మీ భర్త ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. చీటింగ్ కేసు. మీ పెళ్లి చల్లదు. ఇకపోతే ఆ పిల్ల అదృశ్యం వెనక మీ భర్త ప్రమేయం ఉంది అని రుజువైతే అది కిడ్నాపింగ్ కేసు. అలా కాకుండా కనిపించకుండా పోయిన అమ్మాయి హత్య చేయబడ్డా, ఆత్మహత్య చేసుకున్నా అది మర్డర్ కేసు. ఇన్ని కేసుల్లో ఇరుక్కుని బాధపడడం కన్నా ఆవిడ నా భార్య అని మీ భర్త ఒప్పుకుంటే ఒకే ఒక కేసులో, ఒకే ఒక హీరింగ్లో మీ భర్త బయటపడచ్చు. ఇదేనా సలహా? ఏమండి, భలే లాయర్ దగ్గరికి తీసుకొచ్చారు. మనం మరో లాయర్ దగ్గరికి వెళ్దాం. లేవండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పిందే చెప్తారు. నేనైతే ఫీజులో కాస్త కన్సెషన్ ఇస్తాను, ఆలోచించుకోండి. అక్కర్లేదు, రండి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్, వెల్కమ్. వాళ్ళని భలే కన్ఫ్యూజ్ చేసి పంపించారే. ఇది ఉంచండి. నీకు విషయం తెలుసా?
అసలు నేను కేసులు గెలిచేదే ఇలా కన్ఫ్యూజ్ చేసి